బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు వచ్చేసి దోసకాయ టమాటో కూర వండుతున్నాను. ముందుగా ఆయిల్లో పోపు దినుసులు వేసి వేగాక మనము టమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒకేసారి వేసేసి అందులోనే ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడు చక్కగా మగ్గనివ్వాలి. దోసకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇలాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. వేసానండి, బాగా మగ్గనివ్వాలి. మగ్గాక మనము కారంని యాడ్ చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసి తీసుకుంటే కూర మంచి వాసన వస్తుందండి. ఈ టైంలో మనము కారంని యాడ్ చేసుకుందాం. కారం వేసానండి, ఇప్పుడు కలుపుకుందాం. కారం ఆయిల్లో బాగా వేగాక వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పటి వరకు వాటర్ వేయలేదు కదండి. అలాగే వేడిగా రైస్, వాటర్ వేసానండి. కూర కలర్ఫుల్గా ఉంది. చక్కగా ఒక 10 నిమిషాలు మగ్గించుకొని కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో ధనియాల పొడి కొంచెం చల్లుకోండి. ధనియాల పొడి కూడా వేసానండి, చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. మరి కొంచెం సేపు ఉడికించి తీసుకుందాం. ఆ వాటరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. కూర రెడీ అవుతుందండి. కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. స్వీట్ ఫ్రెండ్స్, రెడ్ స్వీట్ తీయగా ఉంది. ఇది ఎంతో టేస్టీగా దోసకాయ కూర రెడీ అయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. దోసకాయ కూర చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా వండుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.